ఇవాళ ఏఐసిసి కార్యాలయంలో రెండు కీలక సమావేశాలు. ఉదయం సిడబ్ల్యూసి మీటింగ్, సాయంత్రం కాంగ్రెస్ సిఇసి భేటీ. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆమోదించనున్న సిడబ్ల్యూసి, లోక్సభ అభ్యర్థుల ఎంపికపై సాయంత్రం కాంగ్రెస్ సిఇసి కసరత్తు. బస్సు యాత్రలతో జిల్లాలను చుట్టేయనున్న సీఎం జగన్. మేమంతా సిద్ధం పేరుతో ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల టూర్. ప్రచారం చివరి రోజు వరకు జనంలో ఉండేలా జగన్ ప్లాన్. ఏపీలో మరిన్ని ప్రజాగళం సభలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం. ప్రజాగళం సభలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్న టీడీపీ. పెండింగ్లో ఉన్న 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు. ఎంపీ అభ్యర్థులను 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం. వచ్చే వారంలో పిఠాపురానికి పవన్ కళ్యాణ్. నియోజకవర్గంలో కీలక నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్న పవన్. ప్రచారంలో ఏ విషయాలని ప్రస్తావించాలి అనే దానిపై నేతలతో చర్చ. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోడీ విస్తృత ప్రచారం. ఒకే రోజు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో పర్యటన. కోయంబత్తూరులో రోడ్ షో. నేడు కేరళలోని పాలక్కాడులో బహిరంగ సభ. బీహార్లో ఎన్డీఏ కూటమి డీల్ ఫైనల్. 17 సీట్లలో బీజేపీ, జేడీయూ 16 చోట్ల పోటీ. 5 స్థానాల్లో బరిలోకి దిగనున్న ఎల్జేపీ. త్వరలో లోక్సభ అభ్యర్థుల జాబితా. కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ కూటమి మధ్య విభేదాలు. 2 ఎంపీ సీట్ల కోసం ఇంత కష్టపడాలా? బీజేపీతో టికెట్ల సర్దుబాటుపై కుమారస్వామి తీవ్ర అసంతృప్తి. 4 సీట్లు తమకు కేటాయించాలని జేడీఎస్ డిమాండ్. గత 10 ఏళ్లలో ఢిల్లీకి ఏం చేశారో చెప్పండి. బీజేపీ ఎంపీలను నిలదీసిన ఆప్ నేత, మంత్రి సౌరభ్ భరద్వాజ్. అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. కర్ణాటక రాజధానిలో జల సంక్షోభం. బెంగళూరులో రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత. సమస్య పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు. మిల్క్ ట్యాంకర్లను సైతం వాటర్ సప్లైకు వినియోగించాలని సూచన. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా వాహన తనిఖీలు. కర్ణాటకలో మాండ్యా జిల్లాలో ₹1 కోటి నగదు సీజ్. బెంగళూరు, మైసూరు హైవేపై కార్లలో తరలిస్తూ ఉండగా స్వాధీనం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 13 కిలోల గోల్డ్ సీజ్. ఈసీ స్కెడ్యూల్తో ఈదులుగూడ చౌరస్తాలో వాహన తనిఖీలు. బొలేరోలో తరలిస్తున్న బంగారానికి పత్రాలు లేకపోవడంతో సీజ్. ఎస్బీఐకు మరోసారి చివాట్లు పెట్టిన సుప్రీంకోర్టు. ఎలక్టోరల్ బాండ్లపై అరకొర సమాచారం ఇవ్వడంపై ఆగ్రహం. యూనిక్, అల్ఫా న్యూమరిక్ సీరియల్ కోడ్తో సహా వివరాలు ఈసీకి ఇవ్వాలని ఆదేశం. ఈ నెల 21లోగా అందజేయాలని డెడ్ లైన్ విధించిన కోర్టు. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా. తమిళనాడు నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం. రాజకీయాల్లోకి రీ ఎంట్రీపై ఆనందం. చెన్నైలో తమిళసైకి ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి కవిత భర్త అనిల్ లేఖ. భార్యతో ములాఖత్కు సైతం దూరంగా అనిల్. 100 కోట్ల రూపాయల హవాలా ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందని ఈడీ ప్రకటన. లిక్కర్ స్కామ్లో ఇంతవరకు 240 చోట్ల సోదాలు, 15 మంది అరెస్ట్.